దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు అన్ని ముట్టడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు అనగా దేవుని తెలుసుకొని ఆయన రక్తంచే కడుగబడి పాప క్షమాపణ పొందుకుని క్రైస్తవునిగా జీవిస్తున్న వ్యక్తి. పేరుకి క్రైస్తవునిగా జీవిస్తే చాలదు కానీ నిజంగా దేవుడు చెప్పినట్లు బ్రతకాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏవి ఆత్మ ఫలాలో ఏవి శారీరక ఫలాలో చెప్పబడింది. ఎలా బ్రతకాలో మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో చెప్పబడింది. ఒక్కొక్క సువార్త చదువుతుంటే మనం ఏంటో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలుస్తుంది. అంతేకాక కీర్తనలు, సామెతలు మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లా ఉంటాయి. ఎవరైతే వాక్యాన్ని తనకు తాను అన్వయించుకుంటూ తను తాను సరిచేసుకుంటూ ఉంటాడో అట్టివాడు ఖచ్చితంగా భద్రంగా ఉంటాడు. దుష్టుడు వాడిని ముట్టడు. ఎందుకంటే నీకు ఏ ఆశ లేనప్పుడు నిన్ను టెంప్ట్ చేయడానికి, పాపంలోనికి లాగడానికి వాడికి ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి నిత్యము వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ బ్రతకాలి అని కోరుకుంటూ వందనాలు.